హెచ్చరించారు. 2025 డిఎస్సిలో పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. పీఈటీ స్పోర్ట్స్ లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్లను కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్ గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2025 డిఎస్సిలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పీఈటీలకు ఈవెంట్స్ లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు క్రమశిక్షణ రావాలంటే పాఠశాలలో నైపుణ్యం కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం ద్వారానే నైపుణ్యం గల వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరో తెలుస్తుందని అన్నారు. పీఈటీ స్పోర్ట్స్ లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్స్ కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్ గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఉద్యోగాలకు వస్తే వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ను క్రీడాకారులను అందించలేకపోతున్నామని, నిజమైన వ్యాయామ ఉపాధ్యాయులకు పోస్టులు ఇస్తే క్రీడాకారులను అందించగలుగుతామని చెప్పుకొచ్చారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. నిజమైన క్రీడాకారులు, మంచి పిల్లలకు క్రమశిక్షణ రావాలంటే స్కూళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలంటే డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పీఈటీలు స్పోర్ట్స్లో తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్లు కొనుక్కొని వచ్చి పీఈటీలకి డిఎస్సిలో కాంపిటీషన్గా మారుతూ ఉన్నారు. దీనివల్ల కనీసం వాళ్ళకి ఫ్లాగ్ కట్టాలో తెలియదు, పిల్లల్ని క్రమశిక్షణ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళంతా వ్యవస్థలోకి వస్తే వ్యవస్థ అంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే, నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు రావాలంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, క్రీడల్లో మనము ఏ స్థాయిలో ఉన్నామనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది. నిజమైన స్కూల్ గేమ్స్లో కూడా మనం రాణించలేకపోతున్నాం, మంచి క్రీడాకారులను అందించలేకపోతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడమే దీనికి కారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డిఎస్సిలో, ప్రతి డిఎస్సిలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పోస్టులను భర్తీ చేస్తూ, అదేవిధంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు పోతున్నారు. అక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఇచ్చేటువంటి గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం ఎలిమెంటరీ స్కూళ్ళలో పీఈటీ టీచర్లు లేకపోవడం వల్ల వాళ్ళని 4 గోడల మధ్య పరిమితం చేస్తూ ఉన్నారు. ఆడుకోవాల్సినటువంటి వయసులో 4 గోడల మధ్య వాళ్ళని చదువు అంటే ఏ విధంగా చదవగలరు వాళ్ళు? కాబట్టి ఈ విషయం పైన సీరియస్గా ఆలోచన చేస్తూ ప్రైమరీ సెక్షన్ నుంచే వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా కోరుతా ఉన్నాం.